కేతనపల్లిలో ఉధృత పరిస్థితి కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కొరం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ సిపిఐ పిలుపునిచ్చింది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రాళ్లదాడి ఘటనలో బాలిక సుమన్పైన కేసు నమోదైంది. సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదయ్యాయి. కేతనపల్లిలో ఉధృత పరిస్థితి కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్ కుమార్, బీఆర్ఎస్ సిపి పిలుపుని ఇచ్చిన కేతనపల్లి బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? వ్యాపార సంస్థలు రవాణా కొనసాగుతున్నాయి, అక్కడేంటి సిచ్యువేషన్? అరుణ్. రైట్ చక్రి, ఏదైతే మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ప్రమాణ స్వీకారం, ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడింది. రెండవసారి కూడా వాయిదా పడడంతో కూడా కొంత ఏదైతే ఇటు అధికార ఏదైతే మెజారిటీ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ నాయకులు అయితే కొద్దిగా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా ఈ రోజు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కూడా సంపూర్ణంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే స్వచ్ఛందంగా కూడా వ్యాపారస్తులు అయితే బంద్లో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా అధికార పార్టీకి సంబంధించి కూడా అధికారులు కూడా పోలీసులు కొమ్ము కాస్తూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా కావాల్సుకొని వాయిదా వేసినట్టు కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే సిపిఐ బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిన్న ఆందోళన చేపట్టింది. ముఖ్యంగా ఈ ఉత్కంఠ భరిత సాగిన నేపథ్యంలో కూడా నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్ పై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడి చేయడం, ఆ దాడిని బాల్క సుమన్ ప్రోత్సహించినట్టు కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే బాల్క సుమన్ ఈ రోజు బంద్ ఉన్న నేపథ్యంలో బాల్క సుమన్ ఇంటికి ఇప్పుడే పోలీసులు అయితే చేరుకుంటారు. హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ బంద్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ నిన్ననే కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా సిపిఐ శ్రేణులు అయితే నిన్ననే చాలా మందికి అయితే అక్కడ ఏదైతే ప్రాంతాల్లో తిరుగుతూ కూడా అందరూ సహకరించాలంటూ కూడా నేను తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే బంద్ అయితే ప్రశాంతంగా ఉంది. కొంత రవాణాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రవాణా రాకపోకలు కూడా అక్కడక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే అధికార పార్టీకి సంబంధించి కూడా ఇవాళ మంత్రి కావాల్సుకుని ఇదంతా చేస్తా ఉన్నాడు. మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం ఏదైతే అక్కడ సభ్యులు గొడవ పడ్డారు, కొట్లాడుకున్నారు అనేటువంటి ఒక నెపం చూసి కూడా ఇవాళ ఎన్నికల ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే వాయిదా వేయడం కరెక్ట్ కాదని కూడా బీఆర్ఎస్ అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా మరి ఎప్పుడు ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు మరి మరోసారి డేట్ ప్రకటించి అయితే 2 సార్లు వాయిదా వేసినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులకు అయితే పూర్తి బాధ్యత లేదని తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఎన్నికల కమిషన్ ఏ తేదీ ప్రకటిస్తే ఆ తేదీ రోజు కూడా మరోసారి ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడానికి కూడా అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.